హలో, ప్రియా టాకీస్కి మీకు స్వాగతం. మర్నాడు ఉదయం తమ భర్తలు ఆఫీసులకు వెళ్లిన తరువాత ఆ నారీమణుల్లో ఏదో తెలియని ఉత్సాహం. తులసి అయితే మరీను తన భర్త వెళ్లిన 5 నిమిషాలకే రాముకి ఫోన్ చేసింది. బైక్ మీద వెళుతున్న రాము ఫోన్ రాగానే బండిని పక్కకు ఆపి కాల్ అటెండ్ చేశాడు. ఆయన వెళ్లి 5 నిమిషాలు అవుతోంది, నువ్వు ఎక్కడున్నావు అని తులసి ఆత్రంగా అడగగానే రాములో ఏదో తెలియని వేగం మొదలైంది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా 5 నిమిషాల్లో నీ ముందుంటా అని చెప్పి వేగంగా బండిని ముందుకు పోనిచ్చాడు. ఆమె కంగారుగా, వద్దులే, మధ్యలో ఎవరైనా వస్తే అనవసరమైన గొడవ, వేరే ఏదైనా చోటు చూడు అంది. రాము కొద్దిసేపు ఆలోచించి, సరే, మీ ఇంటి దగ్గర రిలయన్స్ ఫ్రెష్ ఉంది కదా, అక్కడికి ఒక అరగంట తర్వాత వచ్చేయ్, వేరే చోటికి తీసుకెళ్తాను అన్నాడు. అబ్బా, అరగంట అని ఆమె విసుగ్గా అంది. ప్లీజ్ రా, నేను వచ్చాక చెప్తాగా, ఓకేనా అన్నాడు రాము. సరే, సరిగ్గా అరగంటలో వచ్చేయాలి అని ఫోన్ కట్ చేసింది. వెంటనే రాము తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వాణ్ణిని బతిమాలుకొని కారు తీసుకున్నాడు. చెప్పిన ప్లేస్కి వెళ్లేసరికి వాడికి 20 నిమిషాలు పట్టింది. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తోంది తులసి. ఆమె పక్కనే కారు ఆపి హార్న్ కొట్టగానే ఉలిక్కిపడింది. రాముని కారులో చూసి ఆశ్చర్యపోయి వాడు కారు ఎక్కమని సైగ చేయగానే గబగబా లోపలికి ఎక్కింది. ఏంటిది, కారు ఎక్కడిది అని అడిగింది. మా ఫ్రెండ్ది, కన్వీనియంట్గా ఉంటుందని తెచ్చా అన్నాడు రాము. బాగుందిలే, మరి ఎక్కడికి వెళ్దామో ప్లాన్ చేశావా అని అడిగింది తులసి. చేశా, అందుకేగా ఇది తెచ్చింది. ఒక అరగంటలో వెళ్ళిపోతాం అని కారుని ముందుకు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో రింగ్ రోడ్ ఎక్కించి వికారాబాద్ రోడ్ వైపు తిప్పాడు. కొంత దూరం వెళ్ళాక ట్రాఫిక్ బాగా తగ్గింది. తులసి తనలో తాను ఏదో ఆలోచించి మెల్లగా సీట్లో సర్దుకుంటూ కూర్చుంది. ఆమె చేస్తున్న పనిని చూసి రాము ఆశ్చర్యంగా, ఏంటిది, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, వేడిగా అనిపిస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఫీలవుదామని అంది కొంటెగా నవ్వుతూ. ఆమె అలా అనగానే రాములో తెలియని ఉద్వేగం పెరిగిపోయింది. కారుని ఇంకాస్త వేగంగా పోనిచ్చాడు. 10 నిమిషాల తరువాత దారి పక్కన అడవిలాంటి ప్రదేశం కనిపించింది. రాము ఏమాత్రం ఆలోచించకుండా కారుని అటువైపు మళ్లించాడు. ప్రధాన రహదారికి దూరంగా ఎవరికీ కనిపించని ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కారును ఆపాడు. ఇప్పుడు బయట ఎవరికీ ఆ కారు కనిపించే అవకాశం లేదు. కారు ఆపగానే తులసి కిందకి దిగింది. రాము కూడా కారు దిగి ఆమె దగ్గరకు వచ్చి, ఎలా ఉంది ఈ ప్లేస్ అని అడిగాడు. తులసి ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకుని, కబుర్లు తర్వాతలే, ఇప్పుడు అసలు విషయమేంటో చెప్పు అంది. తులసిలో అంత ఆతృత చూసి రాము ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కలిసి కారు వెనుక వైపుకి వెళ్లారు. తులసిలోని ఆ ఆవేశం, ఆమెలో కనిపిస్తున్న ఈ కొత్త మార్పు రాముకి ఏం అర్థం కావడంలేదు. నిన్నటి వరకు తను చూసిన తులసికి ఇప్పటి ఈమెకి చాలా తేడా అనిపిస్తోంది. అస్సలు ఊహించని ఈ కొత్త రూపం రాముకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇద్దరూ ఆ ఏకాంతంలోకి అడుగుపెట్టారు. నచ్చిన జోడు దొరికితే ఎంతటి శాంత స్వభావం కలవారైనా ఎంతలా మారిపోతారో పాపం అతనికి అప్పటికి తెలీదు. ఇంతలో ఆమె అతని వీపుమీద గట్టిగా గిచ్చింది. అబ్బా అన్నాడు రాము. ఏంట్రా అలా చూస్తున్నావ్? ఇంక మాటలు చాలు, పని మొదలుపెట్టు అంది. ఆమె మాటల్లోని ఆ ఆతృతకు రాము కూడా ఆగిపోలేదు. ఇద్దరూ కలిసి ఆ ఏకాంతంలోకి పూర్తిగా వెళ్ళిపోయారు. ఆమె చేస్తున్న రచ్చకు, తనని తాను పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్న తీరుకు రాము ఆశ్చర్యపోతూ, అమ్మో, ముందు చూసినప్పుడు నువ్వు ఇంత అమాయకురాలివని అనుకున్నా, నీలో ఇంత ఆత్రం ఉంటుందని అస్సలు ఊహించలేదు అన్నాడు. నిన్నటినుంచి నాలో రగిలే వేడిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అంది తులసి అతన్ని దగ్గరకు లాక్కుంటూ. రాము కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె ఆశయానికి తలొగ్గాడు. తులసి తనని తాను పూర్తిగా మర్చిపోయి ఆ క్షణంలో లీనమైపోయింది. ఇద్దరి మధ్య పెరిగిన ఆ తీవ్రత వారిని మాటలు రాని స్థితికి చేర్చింది. ఇక యోగేష్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సరిత ఫోన్ ఎత్తడం లేదు. ఇంటికి వెళ్తే రాము ఉంటాడేమోనన్న అనుమానం. చేసేదిలేక ఆఫీసుకి వెళ్లి కుర్చీలో పడ్డాడు. అటు రాము తులసితో గడిపిన తర్వాత కాస్త తీరిక చేసుకుని ఫోన్ చూశాడు. యోగేష్ నుండి మిస్డ్ కాల్స్ చూసి తులసివైపు చూస్తూ, ఏంటి, మీ ఆయన కాల్ చేశాడు అని నవ్వుతూనే రాము యోగేష్కి ఫోన్ చేసి, ఏంట్రా ఇన్ని కాల్స్ చేశావ్ అన్నాడు. ఏం లేదు, ఊరకనే. ఎక్కడున్నావ్
అన్నాడు యోగేష్. అతను కాస్త తడబడి, పని ఉండి సిటీ బయటకు వచ్చానురా అన్నాడు రాము. ఆ మాట వినగానే యోగేష్ కాస్త రిలాక్స్ అయ్యి, మళ్ళీ ఎప్పుడొస్తావ్ అన్నాడు. రాము తులసివైపు చూశాడు. ఆమె సాయంత్రం అని గుసగుసలాడింది. సాయంత్రం అన్నాడు రాము. ఓకేరా, సాయంత్రం కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు. తులసి రాముని అల్లుకుపోతూ, ఏమంటున్నాడు నా మొగుడు అంది. సాయంత్రం వరకు మన ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు అంటూ రాము ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అంటూ తులసి మళ్ళీ అతన్ని తనలోకి ఆహ్వానించింది. యోగేష్ గబగబా రాము ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసిన సరితను చూసి ఎందుకు కాల్స్ లిఫ్ట్ చేయలేదు అని కోపంగా అడుగుతూ లోపలికి వెళ్ళాడు. ఆమె తలుపు గడియ పెట్టి, నీలో అసహనం పెంచాలని చేశాను అంది. యోగేష్ ఆమెను బలంగా తన వైపుకి లాక్కుని ఆమెపై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆమె చిన్నగా నొప్పికి ప్రతిస్పందించింది. అతను ఆమె వైపు చూసి, ఇలాగే ఆడుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది అన్నాడు. ఆమె అతన్ని నెట్టేసి, మా ఆయన ఈ గాయం గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని సీరియస్గా అడిగింది. అంత కోపమా నీకు అంది సరిత అసహనంగా. యోగేష్ ఏమాత్రం తగ్గకుండా ఆమెను తన వైపుకు లాక్కుని తనపై ఉన్న ఆవేశాన్ని ఆమె ప్రవర్తన ద్వారా వ్యక్తం చేశాడు. అతని తీవ్రతకు ఆమె పెదవులపై గాయమయ్యింది. సరిత అతన్ని నెట్టేసి పడకగదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుంది. యోగేష్ వెనకనుంచి వచ్చి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. తన పెదవిని అద్దంలో చూపిస్తూ, చూడు, నువ్వు చేసిన పనికి అది ఎలా ఉందో అని చిన్నగా నిట్టూర్చింది. నీ పెదవులు ఇప్పుడు కూడా ఎంతో అందంగా ఉన్నాయి అన్నాడు యోగేష్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ. అతని మాటలకు సరిత మౌనంగానే తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఇద్దరూ ఒకరికొకరు మరింత చేరువయ్యారు. సరిత తన తలను తిప్పి అతనితో తన అనుబంధాన్ని పంచుకుంది. యోగేష్ చిన్నగా నవ్వి, మరి ఇందాక ఆ గాయం గురించి ఎందుకు అంతగా కంగారుపడ్డావు అని అడిగాడు. సరిత అతన్ని ఇంకా దగ్గరకు తీసుకుని, కొన్ని క్షణాలు ఆ బాధతో కూడా ఎంతో ప్రత్యేకం అని సమాధానమిచ్చింది. అతను ఆమెను తనవైపు తిప్పుకుని, మరి ఆ క్షణాలు ఏంటో చెప్పు అన్నాడు. ఆమె నవ్వుతూ, అది నీకే అర్థమవుతుంది అంది. యోగేష్ ఆమె వైపు చూసి ఆశ్చర్యపోతూ, నువ్వు ఇంత వేగంగా ఉంటావని నేను ఊహించలేదు అన్నాడు. అందుకు సరిత, నేను కూడా నువ్వు ఇంత నెమ్మదిగా ఉంటావని అనుకోలేదు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఆమె మాటలకు యోగేష్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆవేశం, ఆకర్షణ ఆ క్షణంలో ఒక్కటయ్యాయి. ఆ ఉద్వేగపూరితమైన వాతావరణంలో ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమైపోయారు. అతన్ని తన గుండెలకు అదుముకుంది ఆమె. ఇద్దరి ఆవేశం పరాకాష్ఠకు చేరుకుని ఆ క్షణం ఒక చిరస్మరణీయ అనుభూతిగా మిగిలిపోయింది. ఆ ఉద్వేగం నుండి తేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది. అమ్మో, ఆయన వచ్చే సమయం అయ్యింది అంటూ సరిత హడావిడిగా లేచి సిద్ధమైంది. యోగేష్ కూడా తయారయ్యాడు. ఆ తర్వాత ఆమెను దగ్గరకు తీసుకుని, మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకు వస్తాను, ఓకేనా అన్నాడు. ఆమె అతన్ని విడిపించుకొని, ఇలా రోజూ వచ్చేస్తే మరి నీ ఉద్యోగం సంగతేంటి అంది. అతను కాస్త విచారంగా, అబ్బా, అదొకటి ఉంది కదా మరెలా? నీ సామీప్యం లేకపోతే నా మనసు అస్సలు నిలకడగా ఉండదు అన్నాడు. ఏమో మరి, ఆ విషయం నువ్వే ఆలోచించు. పొరపాటున కూడా రేపు రాకు అంది ఆమె. ఎందుకు అన్నాడు అతను విస్మయంగా. రేపు శనివారం మహాప్రభో, ఆయనకి ఆఫీస్ సెలవు. ఇక వెళ్ళు అని అతన్ని బయటకు పంపించింది. అక్కడ ఉరుముల్లో ఉన్న రాము, తులసిల మధ్య ఇదే రకమైన సంభాషణ జరుగుతుంది. రేపు ఎలా కలవడమన్నదే వాళ్ళ ఆలోచన కూడా. ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్న రాముతో, తొందరగా పోనీ, మళ్ళీ లేటైతే ఆయన వచ్చేస్తాడు అని తొందర చేస్తుంది తులసి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.